జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, భగవద్గీతలో 8వ అధ్యాయం చాలా అందమైన అధ్యాయం, అదే సమయంలో చాలా కఠినమైనటువంటి అధ్యాయం కూడా. ఎందుకంటే మిగతా అధ్యాయాల్లో దానికి పేరిది, ఈ విషయం ఇందులో ఉంటుంది అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. కానీ 8వ అధ్యాయానికి అక్షర పరబ్రహ్మ యోగము అని పేరు పెట్టడంతో ఈ అక్షరం ఏమిటి, పరబ్రహ్మం ఏమిటి, ఇది మనకి ఏ విధంగా ఉపాయం అవుతుంది. ఎందుకంటే భగవద్గీతలో ప్రతి అధ్యాయానికి యోగము అని కదా పేరు. యోగం అంటే అర్థం ఏంటి అక్కడ అంటే ఒక ఉపాయం అని, ఒక సాధనం అని. జీవుడికి తరించడానికి సాధనాలు ఇందులో ఉపదేశం చేశాడు కృష్ణుడు. అర్జునుడికి జ్ఞానం కలిగే వ్యాజంతో అతనికి యుద్ధ ప్రోత్సాహనం, మనకి మన జీవిత కర్తవ్యాలని ప్రోత్సహించడం, దీనికోసమని ఆయన అనేక సాధనాలని చెప్పాడు. అందులో ఈ 8వ అధ్యాయం కూడా ఒక సాధనం, ఒక యోగం, కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము ఎలాగైతే సాధనాలో ఇది కూడా అక్షర పరబ్రహ్మ అనేది కూడా ఒక యోగం. అంటే ఇది కూడా ఒక సాధనం. అంటే ఇది ఒక రకమైనటువంటి జ్ఞాన విశేషం. ఏం జ్ఞాన విశేషం అంటే ఒక ఆలోచనాత్మకమైనటువంటి ఒక జ్ఞాన విశేషం. ఏమి ఆలోచించాలి? వీడు పొందేటటువంటి స్థానాన్ని గురించి ఆలోచించాలి. ఎలాంటిది కావాలి? అది పరబ్రహ్మ కావాలి. అంటే చాలా పెద్దది కావాలి. ఎవరికైనా పెద్ద ఫలితం కావాలి అని ఉంటుంది. అయితే పరబ్రహ్మ అయితే ఆ పెద్దదైనటువంటిది తనకంటే వేరుగా ఏముంది? ఉన్నది ఒకటే, అది ఆత్మతత్వం. మిగిలినవి వస్తుంటాయి పోతుంటాయి. ఏదో బరువార్ సెల్వార్ అని ఆళ్వారు చెప్పినట్టుగా వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోతుంటాయి. సంపాదన ఆయము వ్యయము అన్నట్టుగా ఇవి సాగుతూ ఉంటాయి. పోకుండా ఉండేటటువంటిది, మంచిగా ఉండేటటువంటి ఫలితం ఏదైనా మనకు ఉంది అని అంటే అది ఆత్మతత్వం. ఈ ఆత్మతత్వానికి అక్షర అని పేరు పెట్టాడు. శుద్ధాత్మతత్వము అన్నమాట. అంటే కర్మ సంబంధం లేకుండా తనని బాగా చక్కగా అవగాహన చేసుకున్నటువంటి ఆత్మతత్వానికి అక్షరతత్వము అని పేరు పెట్టాడు. ఆ అక్షరం అనేటటువంటిదే పరబ్రహ్మము. అదే పొందవలసిన దాంట్లో అతిపెద్దదిగా భావించినటువంటి వ్యక్తి ఎలా దాన్ని పొందుతాడు, పొందితే అది ఎంతకాలం ఉంటుంది, వాడు ఏ రకమైనటువంటి లాభాన్ని దానివల్ల ఆస్వాదిస్తాడు, ఇది చెప్పాలి. మరి ఇది చెప్పాలంటే దానికి ముందు కూడా చెప్పాలి కదా. అంచేత
ఐశ్వర్యం అంటే ఏమిటో చెప్పాడు. ఆ తర్వాత అక్షరగతిని గురించి చెప్పాడు అన్నమాట. ఇది చెప్పిన తర్వాత చివరికి దీని ఫలశ్రుతిని కూడా ఒక అందమైన శ్లోకంతో చెప్పి ముగించాడు స్వామి. మంచి శ్లోకం 28వ శ్లోకం, చివరి శ్లోకం 8వ అధ్యాయానికి. ఆత్మతత్వాన్ని పొందాలి అని అనుకునేవాడు సరే, దాంతో పాటు ఉండేటటువంటిది అది కూడా జ్ఞానపరమైనటువంటిదే కనుక పరమాత్మతత్వం కూడా. ఇవి రెండు మనం ఒక గ్రూపుగా తీసుకుందాం, సంపదలు ఒక గ్రూపుగా చేద్దాం. 7, 8 అధ్యాయాల్లో సంపదలను కోరుకునే వాళ్ళకి సంపదలు వస్తాయి కానీ పోతుంటాయి, వస్తుంటాయి మళ్ళీ పోతుంటాయి. నన్ను ఆశ్రయించిన వాడికి మంచి ఫలితాలు వస్తాయి, మంచి సంపదలు వస్తాయి. ఇది మొట్టమొదటి చెప్పాడు ఆయన. తర్వాత ఆత్మతత్వాన్ని కోరుకున్న వాడికి చేసే సాధనని చెప్పాడు. ఎందుకోసం అది అంత గొప్పదో చెప్పాడు. ఐశ్వర్యం ఎంత గొప్పదొచ్చినా ఎలా ఉంటుందో చెప్పాడు. ఆత్మతత్వం ఎప్పుడు లభించినప్పటికీ కూడా దీని స్థితి ఎట్లా ఉంటుంది అనేది వివరించి చివరికి దాని ఫలితం చెప్తున్నాడు అనమాట. 28వ శ్లోకం చూద్దాం ఒకసారి. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానం ఉపైతి చ ఆద్యం. ఇదం విదిత్వా అన్నాడు. దీన్ని ఎవడైతే తెలుసుకుంటాడో, స్తోత్రాల్లో ఏదో భృగువారే శతం ధీమాన్ పఠేత్ వత్సరమాత్రకం అష్టైశ్వర్యం అవాప్నోతి కుబేర ఇవ భూతలే ఏదో వస్తున్నాయి. కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ఇట్లా చెప్తుంటారు. ఇది చేస్తే ఇది లభిస్తుంది, ఇది చేస్తే ఇది లభిస్తుంది అనగానే ఒక ప్రరోచన, ఒక ఉత్సాహం కలుగుతుందన్నమాట. అలా కలిగించడం కోసమనో మరి దేనికోసమనో కృష్ణుడు దీంట్లో మంచి ఫలితం. ఇదం విదిత్వా, దీనిని ఎవడైతే తెలుసుకుంటాడో, దేనిని తెలుసుకుంటే అంటే అక్షరతత్వాన్ని గురించి తెలుసుకున్నట్లయితే, ఎక్కడ చెప్పినది 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో చెప్పినటువంటి అక్షరతత్వాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఏం పొందుతాడు? గొప్ప ఫలితాన్ని పొందుతాడు. అంటే గొప్ప ఫలితాలు ఎక్కడ చెప్పారు? చాలా చోట్ల చెప్పారు, వేదాల్లో కూడా చెప్పారు. వేదేషు ఋగ్యజు సామాధర్వ రూపాల్లో ఉండేటటువంటి బహుశాఖామయమై ఉండేటువంటి వేదంలో ఇది చెయ్యి, ఇది ఫలితం, ఇది చెయ్యి, ఇది ఫలితం అని ఏవో కొన్ని చేయాల్సినటువంటి వాటి వల్ల కలిగే ఫలితాలు ఇలాంటి వాటి గురించి చెప్పింది. వేదేషు, ఆ వేదాల్లో చెప్పేటటువంటి ఫలితాలు ఎన్నున్నాయో వాటన్నిటికంటే మించిన ఫలితం ఏదో అది పొందుతాడయ్యా. ఇప్పుడు 8వ అధ్యాయంలో చెప్పినటువంటి విషయాన్ని చక్కగా తెలుసుకోగలిగితే, యజ్ఞేషు యజ దేవ పూజాయాం అని, యజ్ఞం అంటే భగవంతుణ్ణి ఆరాధన చేయుట. యజ్ఞేషు, ఆయా యజ్ఞ ఆచరణ చేస్తే కలిగే ఫలితం కంటే మంచి ఫలితం కలుగుతుంది. తపస్సు చైవ, తపస్సులు ఆచరిస్తే, తపస్సులు అంటే ఆహారాన్ని కాస్త తగ్గించి శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకునేట్టుగా ప్రయత్నం చేయడం చాలా కష్టం. కానీ ఎవడైతే అట్లాంటి తపస్సులు చేస్తూ ఏదేదో పొందాలి అని అనుకుంటారో, ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ అధ్యాయపు సారాన్ని కనుక తెలుసుకున్నట్లయితే వాటి వల్ల వారు పొందే ఫలితముల కంటే ఉత్తమమైన ఫలితాన్ని పొందగలుగుతారు. దానేషు, రకరకాల దానాలు మనం చేస్తాం. ఒక్కొక్క ఫలితాన్ని కోరి ఒక్కొక్క రకమైన దానం చేస్తాం. కొంతమంది తిలాదానం, ఏదో ఫలదానం కోసం, కొంతమంది పిష్టదానం, మరి కొంతమందికి ఏదో ఒక మధుర పదార్థపు దానం,
దానివల్ల ఏదో ఫలితం, ఏదో ఒక్కొక్కటేదో ఫలితం కావాలి, కలగాలి అనే ఉద్దేశంతో ఒక్కొక్క రకమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తుంటారు. తపస్సులు అని అంటాం వాటన్నిటినీ కూడా. లేదు కొందరు ఆహారాన్ని భోగ సంకోచ అంటారు. మనం అనుభవించేటటువంటి సుఖాల్లో కొద్దిపాటి కంట్రోల్, అంటే లాభం కోసం చేసే పనిలోనైనా కొద్దిపాటి తను కొంత తగ్గించి ఆత్మతత్వం వైపు వినియోగించగలిగితే దీనికి ఫలితం అధికం వాటికంటే అన్నమాట. దానేషు తపస్సులు గతంలో చెప్పుకున్నాం కదా, అలాగే దానాలు ఎవడికి ఎప్పుడు ఎంత ఇవ్వాలి అనే దాంట్లో మళ్ళీ కొన్ని నియమాలు ఉన్నాయి. ఏదో సాత్విక దానం అంటే ఏమిటి, రాజస దానం అంటే ఏమిటి, తామస దానం అంటే ఏమిటి, అది ఏ యోగ్యత కల వాడికి ఇవ్వాలా, ఎవడికి పడితే వాడికి ఇచ్చేయచ్చా, ఏదో సత్పాత్రకి ఇవ్వాలా, ఎట్లాంటి వాడు సత్పాత్రం అవుతాడు. సో ఇవన్నీ ఓ పెద్ద విశేషాలు. అవన్నీ దానం చేసేవాడికి తెలుసుకోవలసినటువంటివి అంశాలు. నిజానికి చేసేటటువంటి శారీరక క్రియ కాదు కదా ప్రధానం. ఇప్పుడు దానం చేసేటప్పుడైనా ఏదో ఒక వస్తువును వీడిస్తున్నాడు, కానీ ఆ ఇచ్చేటప్పుడు వీడిస్తున్నాను అనుకున్న వాడు తీసుకుంటున్నాడు అనో, ఈ వస్తువుకి వినియోగం కలిగిస్తున్నాను అనో, ఏదో ఒక మంచి మనకి చేస్తున్నట్లుగా వాడితో కొన్ని రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు కదా, అలాంటి వాటి వల్ల కలిగే ఫలితాలు వాటిని మించి ఈ జ్ఞానం ఏర్పడితే కలుగుతుంది ఫలితం. ఇక్కడ కలగాల్సింది మనకి జ్ఞానం, ప్రధానంగా మనని గురించినటువంటి జ్ఞానం, ఆ పరమాత్మని గురించినటువంటి జ్ఞానం ఇందులో మనకు ఉపదేశం చేసింది. అవి పొందితే అవి శాశ్వతంగా ఉంటాయి అనేటటువంటి జ్ఞానం ఉందన్నమాట. ఇలాంటి వాటిల్లో వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు చ యత్ పుణ్యఫలం ప్రదిష్టం, ఏదేది ఈ పుణ్యం వస్తాయి అని అవన్నీ చెప్తున్నాయో, ఎంతెంత పుణ్యం వస్తాయి అని చెప్తున్నాయో, ప్రతి వస్తువు ప్రతి కార్యానికి ఏదో ఫలితం అయితే ఉంటుంది, కానీ వీడు కోరుకున్నా కోరుకోకపోయినా ఒక్కొక్క దానికైనా ఒక్కొక్క ఫలం అయితే ఉంటుంది. అది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది కూడా. యత్ పుణ్యఫలం ప్రదిష్టం, ఏదైతే లభిస్తుంది అనేది నిర్ణీతమై ఉన్నదో, అత్యేతి తత్సర్వం, అలాంటి వాటన్నిటిని కూడా మించిపోయినటువంటి గొప్ప ఫలితాన్ని పొందుతాడు. ఎప్పుడు ఇదం విదిత్వా, ఈ 8వ అధ్యాయపు తాత్పర్యాన్ని వాడు తెలుసుకున్నట్లయితే ఏమవుతుంది, యోగి వాడు జ్ఞాని కాగలుగుతాడు. జ్ఞాని అంటే మనకి తెలుసును, జ్ఞానితో మే ఆత్మ అని భగవంతుడే చెప్పుకున్నాడు. అంటే వాసుదేవ సర్వం ఇలా అనుకునేటువంటి వాడు కావాలి. నాకు భగవంతుడు తప్ప మరొకటి ఏది అవసరం లేదు, ఇలా అనుకునేటటువంటి వాడుగా వీడు మారగలుగుతాడు. క్రమంగా వీడు అక్కడ దాకా పరిపాకము చెందుతాడనమాట. పరం స్థానం ఉపైతి చ, పరం స్థానం వీడు చేరేటటువంటిది ఎక్కడిది, అతి ఉత్కృష్టమైనటువంటి ఒక పదవిని వీడు చేరుతాడు. ఎప్పటిదది, ఆద్యం అతి ప్రాచీనమైనటువంటిది, మొదటిదైనటువంటిది, ఏది లేనప్పుడు ఉండేది, ఆద్యంతరహితమైనది. భగవంతుడు ఒక్కడే కదా అలాంటి వాడు, మిగతా వస్తువులే ఉంటాయి కనుక. ఆది లేనివాడు ఆయనే, అంతము లేనివాడు ఆయనే, మధ్య ఉన్నవాడు ఆయనే. సో అన్నిటికంటే ఉత్తమ ఫలితం ఆయనే. ఆంజనేయ స్వామి సీతమ్మని దర్శనం చేసుకుని వెనక్కి తిరిగి వచ్చాడు. శ్రీరామచంద్రుడిని చూశాడు, సమాచారం ఇచ్చాడు. ఎంత మహోపకారం చేశాడు ఆయన. ఇంత ఉపకారం చేసిన వాడికి తాను ఇవ్వగలిగినది అంటూ ఏమున్నది అంటే, బెస్ట్ ఉపకారం చేసిన వాడికి బెస్ట్ వస్తువు కదండి ఇవ్వాలి.
నువ్వు చేసిన ఉపకారం నాకు ప్రాణం పోయడం, సీతమ్మకి ప్రాణం పోయడం, ఇవి నువ్వు చేసినవాడు, నీకేం ఇవ్వగలం కనుక. ప్రపంచంలో ఉన్న వాటన్నింటిలోకి కూడా అతి విలువైనది ఏది? మనమే. అతి విలువైనది మనమే. ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప వస్తువు ఏది అంటే మనమే. రాముడికి కూడా పాపం అలాగే అనిపించింది. ప్రపంచంలో అతి విలువైనటువంటి గొప్ప వస్తువు నేనేనయా, నన్ను నేను నీకు ఇచ్చేసుకుంటున్నా. ఏషః సర్వస్వభూతస్థు పరిష్వంగ హనుమత అని హనుమంతుడికి తనని తాను సమర్పణ చేసేసుకున్నాడు, ఆత్మార్పణం చేసేసుకున్నాడు ఆయన. ఎంత గొప్పదండి అది. భగవంతుడు ఆయనకంటే మించింది లేదు, రైట్? ఆయనకంటే గొప్పది, ఆయనకంటే విలువైనది కూడా మరొకటి ఏది లేదు. అది అనాది, అది అంతరహితము కూడాను, ఆద్యంతరహితమైనటువంటిది. అలాంటి తత్వాన్ని వీడు పొందగలిగేటట్టుగా తను చేస్తాడు. అంటే తన సన్నిధానానికి చేర్చుకుంటాడు అన్నమాట. అలా చేరగలిగేటట్టుగా ఈయన చేస్తాడు. ఇది చెప్తున్నాడు 8వ అధ్యాయానికి ఫలితంగా. మన ఇష్టం. ఇప్పుడు సంపదలు కోరుకుందామా, ఆత్మని కోరుకుందామా, పరమాత్మని కోరుకుందామా? అయితే ఇందులో మనం గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. ఐశ్వర్యం కలిగిన వాళ్ళకే మళ్ళీ తిరిగి వస్తాడని వాళ్ళకి చెప్పాడు. ఆత్మని కోరుకున్నవాడు తిరిగి రాడు అని చెప్పాడు. మరి మూడవవాడు పరమాత్మని కోరుకున్న వాడికి సులభుణ్ణి అని చెప్పాడు. తస్యాహం సులభ పార్థ అని అయితే ఆయన చెప్పడం జరిగింది ఈ అధ్యాయంలోనే. ఎన్నో శ్లోకంలో చెప్పాడు ఆయన అంటే 22వ శ్లోకంలో చెప్పాడు. పురుషస్స పరపార్థ భక్త్యా లభ్య. 22వ శ్లోకంలో చెప్పాడు ఆయన భక్త్యా లభ్య, భక్తితోటి లభిస్తాడు అనేది చెప్పాడు. కానీ ఐశ్వర్యార్థిలాగా మళ్ళీ వాడికి ఇది పర్మనెంట్గా ఉంటుందా లేకపోతే మారిపోతుందా? ఆత్మార్థికి మళ్ళీ మారిపోవడం అనేది ఉండదు. వాడు సనాతన అనేటువంటి దాన్ని పొందుతాడని చెప్పాడు. మరి మోక్షార్థికి ఏమవుతాడు? భక్తితోటి లభిస్తాడు, సులభంగానే లభిస్తాడని చెప్పాడు తప్ప అది పర్మనెంటా నాన్ పర్మనెంటా అనేది ఇందులో చెప్పలేదు. కనుక మనం ఏమనుకోవచ్చు, ఆత్మని పరమాత్మని పొందిన వాళ్ళిద్దరిని ఒక గ్రూప్ చేశాడు అని మనం అనుకుని బహుశా వీళ్ళిద్దరికీ కూడా లభించింది మళ్ళీ తిరిగి నశించదు అని అనుకుందాం. అలా మనం అనుకోవచ్చు, ఒక కంక్లూషన్కి రావచ్చు. ఇలా ఉండేటటువంటి వ్యక్తులకి అంటే ఆత్మని పొందిన పరమాత్మని పొందిన ఆత్మానందం అల్పం, పరమాత్మానందం అనల్పం. కానీ వీళ్ళిద్దరినీ ఒకే కేటగిరీలో చేర్చి బహుశా ఇది పొందినటువంటి వాళ్ళు ఇద్దరు కూడా మళ్ళీ తిరిగి రానవసరం లేనటువంటి స్థితిని పొందుతారు అని చెప్పాడు అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ అనుకోవడమే జరుగుతుంది. ఇక్కడ తమాషా ఏంటంటే 8వ అధ్యాయం అయిపోయిన తర్వాత 9వ అధ్యాయంలోకి మనం వెళ్ళినప్పుడు 8వ అధ్యాయంలో భక్త్యా లభ్య, భక్తితోటి లభించును ఏం చెప్పాడు ఈయన. మరి భక్తితోటి లభిస్తా అంటే భక్తి అంటే ఏమిటి? ఆ భక్తి ఎలా దొరుకుతుంది? ఆ దొరికిన వాడిని ఆయన ఎట్లా అనుగ్రహిస్తాడు? ఈ సందేహాలు కలిగితే అమ్మో ఇది చాలా రహస్యమైనటువంటి అంశమోయ్, నేను పొరపాటున టక్కమని నోరు జారి భక్తి దొరికిపోతాడు అని చెప్పాను. నేను కొంచెం హడావిడిలో ఆయన టాప్ సీక్రెట్ని గబగబా టక్కమని బయట పెట్టేశాడు అనమాట. భక్త్యా లభ్య అని చెప్పేశాడు ఆయన. మరి భక్తి స్వరూపాన్ని ఏమిటో చెప్పాల్సి వచ్చింది. భక్తి కలిగిన వాడికి లభించేది ఏమిటో చెప్పాల్సి వచ్చింది. 9వ అధ్యాయం అంతా కూడా భక్తి విశేషాలని చెప్పే అధ్యాయము. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు సుమా అని దానికోసం ఒక పెద్ద పేరు పెట్టాడు దానికి, మామూలుగా తెలియకుండా రహస్యంగా ఉండడం కోసం.
ఇది రాజ విద్య, ఇది రాజగుహ్యము. ఏమిటి రాజవిద్య రాజగుహ్యం అంటే, కొంతమంది ఇదేదో పెద్ద యోగం అండి, ఇదేదో రాజయోగము అని దానికోసం పెద్ద రాజయోగపు క్లాసెస్, దానికోసం మళ్ళీ ప్రాక్టికల్స్ అండ్ థియరిటికల్, ఇలా ఎవరు చాలా రకరకాలు చెప్తుంటారు. కానీ కృష్ణుడు చెప్పే రాజవిద్య రాజగుహ్యము అనేటటువంటి యోగం ఇప్పుడు తను చెప్పినటువంటి 22వ శ్లోకంలో 8వ అధ్యాయం చెప్పినటువంటి భక్త్యా అనన్యయా లభ్య అని చెప్పాడు కదా. ఈ అనన్య భక్తి గురించినటువంటి ప్రస్తావనే అక్కడ దాంట్లో చేస్తాడు 9వ అధ్యాయంలో పూర్తిగా. అది కలిగిన వాడి విషయంలో తను ఎంత అనుకూలంగా ఉంటాడో కూడా చెప్తాడే. అది కలిగినటువంటి వాడు ఎలాంటి వాడు అనేటటువంటి స్థితిని కూడా తాను చూడను అని చెప్పాడు. 9వ అధ్యాయంలో మనకి చివరిలోకి వెళ్ళేటప్పటికి అపిచేత్ సుదురాచార మాం భజతే సాధురేవ స మంతవ్య, వాడు ఉత్తముణ్ణిగా మారుస్తా నేనే, లోకమంతా వాడిని గౌరవించగలిగేటట్టుగా కూడా చేస్తా అని చెప్పాడు. కొంచెం డైవర్షన్ ఏర్పడింది అక్కడ. ఇంత గొప్పతనం తన దగ్గర ఉంది అని చెప్పేటప్పటికీ సరే చెప్పాల్సినంత అయిపోయింది కదా, ఇంకా పూర్తయిపోయింది అనుకున్నాడు ఆయన. అనుకుని ఊరుకున్నాడు. కనుక నా ఎందే భక్తి చేసుకోవా అని చెప్పేశాడు ఆయన. ఇప్పుడు తన ఎందే భక్తి చేస్తే రెండు లభించవచ్చు, ఆత్మైనా లభించవచ్చు, తానైనా లభించవచ్చు. ఇందులో ఏది ప్రధానము ఏది అప్రధానము అనేది అక్కడ డిసైడ్ చెయ్యలేదు. అంచేత రెంటికి కామన్ భగవంతుణ్ణి అనన్యమైనటువంటి భక్తితో సేవించడము అనేది, ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశం అక్కడ. సరే ఇంకంతా తెలిసిపోయింది కదా, అయిపోయింది కదా, మొత్తం 3 లభించాల్సిన చెప్పేసావు కదా అని ఊరుకున్నాడు ఈయన కామ్గాను. అంటే ఊరుకోవడం కాదయా, ఇంకా నువ్వు అడగాల్సింది చాలా ఉందయ్యా, మరి నా దగ్గర ఉందో లేదో నువ్వు చెక్ చేసుకోవాలి కదా అంటే, ఓహో అలాగా, ఏమిటి నువ్వు అంత గొప్పవాడివా అని అడిగాడు. నా గొప్పతనం చెప్తా విను అని 10వ అధ్యాయం అంతా చెప్పాడు. నిజంగా ఉందా నీ దగ్గర, నాకుంటే చూపిస్తావా అని అడిగాను. సరే చూపిస్తానని చూపించాను. ఇది కొంచెం డైవర్షన్, యాక్చువల్లీ ఇది కొంచెం ఒక చిన్న పక్కదారి తీసుకోవడం అన్నమాట. సరే అనన్య భక్తి ఎలా ఉంటుందో చెప్పాడు, వాడిని ఏం చేస్తానో తను చెప్పాడు, తనలో అంత గొప్పతనం ఉందో లేదో చెప్పాడు, చూపాడు కూడా. అప్పుడు మళ్ళీ జ్ఞాపకం వచ్చింది వీడికి, నువ్వు 2 చెప్పావు కదా, ఆత్మ పరమాత్మను, ఇందులో ఇప్పుడు నువ్వు ఇంత గొప్పతనం కలిగినటువంటి నువ్వు, ఇంత చూపించినటువంటి నువ్వు, అంత సులభంగా అనన్య భక్తికి దొరికేటటువంటి నువ్వు, అంత భక్తి ఒకవేళ నేను చేయలేకపోతే ఎట్లా? రెండవది ఆత్మ పరమాత్మల్లో మళ్ళీ ఏది ఇంపార్టెంట్ అని మళ్ళీ అక్కడ ప్రశ్న లేవదీశాడు అక్కడ. అప్పుడు దానికి సమాధానం తాను చెబుతూ 12వ అధ్యాయంలో ఆత్మ పరమాత్మ 2 ఉత్తమమైనవే, కానీ ఆత్మని పొందడం అనేటటువంటిది చాలా కష్టమైన పని, పరమాత్మని పొందడం అనేటువంటిది సహజం కనుక, రాజమార్గం కనుక ఇది చాలా సులభము అని చెప్పి, నువ్వు ఒకవేళ అంత అనన్య భక్తి దాకా ఒకేసారి వెళ్ళలేకపోయినా పర్వాలేదయా, ఈ మాత్రమేనా చెయ్యి, పోనీ అది సాధ్యం కాకపోతే ఇది చెయ్యి, ఇది సాధ్యం కాకపోతే ఇది చెయ్యి, అది కూడా నీకు చేతకపోతే ఈ మాత్రమేనా చెయ్యి. ఇట్లాగా భక్తికి ఉండేటటువంటి సుకరత చెప్పాడు ఆయన, సౌకర్యం. భక్తి స్వరూప నిరూపణ 9వ అధ్యాయం, దాంట్లో ఉండే సౌకర్యాన్ని చెప్పడం 12వ అధ్యాయపు తాత్పర్యం అన్నమాట. ఇది ఒక అందమైనటువంటి ఒక వ్యవస్థ భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనకి చేసి ఇచ్చాడు. చాలా విలక్షణమైనటువంటి అధ్యాయం 8వ అధ్యాయం, దాన్ని మనం తెలుసుకున్నాం. మరి మనం కూడా ఈ వేల్ట్ నుంచే ఆరంభం చేసి యోగయుక్తులం అవుదాము. అర్థాత్
అర్చరాది మార్గ చింతన పరులము కౌదాము. చేత చక్కగా ఆ పుస్తకం సంపాదించండి. శ్రీపతి స్తుతిమాల పరమార్థ శ్లోక ద్వయం దాంట్లో ఎక్కడుందో గమనించండి. ప్రతిరోజు ఉదయం పూట లేవగానే దాన్ని మనం స్మరించుకోవాలి అని మా గురువుగారు చెప్తుండేవారు అనమాట. చెప్తుండం కాదు, వారు చేస్తుండేవారు. ఇప్పుడు మన వాళ్ళంతా రోజు చేస్తుంటారు. సత్సంగాత్ భవని స్పృహో గురుముఖాత్ అంటూ ఆరంభం చేసి తేనేవ ధన్యప్పు మా అందాక చదువుతుంటారు. ఇది మనం రోజు చదువుకోవాలి. అయితే అది చదవాలి అని అంటే చూడండి, మనం అన్నం తినాలంటే కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, నోరు కడుక్కోవాలి, కాస్త పుక్కిలించాలి. ఇవన్నీ ప్రిపరేషన్ కదా. అట్లాగే అది చెయ్యాలంటే ఆయన 5 రూపాయలు ఎలా ఉంటాడో తెలుసుకోవాలి. కనుక దాన్ని మనం స్మరించవచ్చు. దానికి త్రికరణ శుద్ధి కావాలి, అది మనం స్మరించవచ్చు. దానికి మనకి ఆయన ఎంత సులభంగా అందిస్తాడో 2 శ్లోకాలు చెప్పాయి, అవి చదువుకోవచ్చు. దానికి ముందర ఆయన దగ్గర మన రక్షణ కలిగించడానికి ఎంత దార్ఢ్యం ఉందో అది తెలుసుకోవాలి. ఓ పంచాయుధ స్తోత్రం అంటారు కదా, అన్ని ఆయుధాలు కలిగిన వాడు ఎంత సుందరుడో తెలుసుకోవాలి. దాన్ని కృష్ణాష్టకం అంటారు. అసలు లేస్తూనే లోపలుండే దోషాలన్నీ పోవాలి అని అంటే ఓ 7 సార్లు 8 సార్లు హరినామాన్ని చక్కగా స్మరించండి అయ్యా అంటారు. అని చెప్పి హరి అష్టకంతో ప్రారంభించి ఈ పరమార్థ శ్లోకద్వయంతో ముగించే ప్రక్రియకి ప్రాతస్మరణీయము అని పేరు పెట్టారనమాట. ఇది రోజు చదువుకుంటూ ఉండేవారు. మనం కూడా ప్రతిరోజు దీన్ని చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఒక 5 నిమిషాలు దానికి సమయం చాలు, కానీ మనకి ఎంతో లాభం. ఏ క్షణంలో మన జీవితం ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనకి తెలియదు ఎప్పుడు కూడా. ఎప్పుడు ఏం జరిగినప్పటికీ కూడా అది మనకి చక్కగా స్మరణకి వచ్చేటట్టుగా దాన్ని అభ్యాసం చేద్దాం. 8వ అధ్యాయం అద్భుతమైనటువంటి రహస్యాన్ని చూపించి మనని 9వ అధ్యాయం వైపు నడుపుతుంది. 9వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. జై శ్రీమన్నారాయణ.